మిషన్ తీసుకో. బండి ఎక్కడ పెట్టమ్మా, సైడ్ రామ్మా, మీ బండి దగ్గర నుంచండి. భయంకరంగా దాగావు. మా ఎస్పీ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారి యొక్క సూచనల ప్రకారం సంతపేట పిఎస్ లిమిట్స్లో 2 దిక్కుల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఒకటి సంతపేట పిఎస్ లిమిట్స్, ఇంకో సంతపేట సెంటర్, ఇంకోటి ఆజాద్ సెంటర్. ఇక్కడ మెయిన్గా 2 వీలర్స్ యూత్ ఎవరైతే ఉన్నారో, త్రిబుల్ రైడర్స్ కానీ, అదేవిధంగా యూత్ ఎవరు కూడా లైసెన్స్ లేకుండా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని ఆపి చెక్ చేయడం జరుగుతూ ఉంది. లైసెన్స్ ఉంటే వాళ్ళని చెక్ చేసి పంపిస్తూ ఉన్నాం, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే. లేని వాటిని కూడా వాటికి ఈ చలానా ప్రకారం ఫైన్ ఇంపోజ్ చేసి వాటిని సీజ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది అప్పుడే కట్టే విధంగా చేస్తూ ఉన్నాం. ఓల్డ్ చలానాస్ కూడా రియలైజేషన్ వాళ్ళకి ఫోన్లు చేసి ఆ విధంగా కూడా కొన్ని ఈ చలానాలు కట్టిస్తూ ఉన్నాం. మెయిన్ అదేవిధంగా ఆల్ యొక్క వెహికల్స్ డిక్కీస్లో ఈ విధంగా ఇది ఓపెన్ చేయండి. ఈ విధంగా డిక్కీస్ ఓపెన్ చేసి వాటిని కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఏంటంటే ఏమన్నా సస్పీషియస్ ఐటమ్స్ ఏమైనా పెట్టారా, ఏమైనా కత్తులు అట్లాంటివి పెట్టుకొని వెళ్తున్నారా, ఇలాంటివన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతూ ఉంది. అది ఓపెన్ చేయి బాబు. ఎందుకంటే మెయిన్ ఏదన్నా అన్వాంటెడ్గా కొంతమంది ఏంటంటే ఆర్మ్స్ క్యారీ చేస్తూ ఉంటున్నారు. ఆర్మ్స్ కత్తులు కానీ లేకపోతే హ్యాండ్ గ్రిప్స్ అట్లాంటివి తీసుకొని వెళ్తా ఉన్నారు యూత్ కొంతమంది. అలాంటి అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. అలాంటివి ఉంటే వారి మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. వాళ్ళని ఆర్మ్స్ యాక్ట్ పెట్టి రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడం, ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, సామాన్య ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చేయడమే మా యొక్క మెయిన్ ఉద్దేశం. నెల్లూరు పోలీస్ ఒకటేనమ్మా, నైట్ లైసెన్స్ లేకుండా తిరిగిన, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన పక్కాగా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. తాగి ఉన్నాడు, తాగి ఉన్నావు, ఏం చేస్తారు బాబు? ఆల్రెడీ వెహికల్ యొక్క డాక్యుమెంట్స్, వారి యొక్క లైసెన్స్ కూడా చెక్ చేస్తున్నాం. అవి పర్ఫెక్ట్గా ఉంటే వాటిని పంపిస్తున్నాం.